బందర్ పోర్ట్ ఫర్ సేల్ అన్నట్లుగా ప్రభుత్వ తీరుందంటున్నారు మాజీ మంత్రి పేర్ని నాని. పోర్ట్ ని టచ్ చేస్తే పోరాటం చేస్తామని కూడా హెచ్చరిస్తున్నారు. ఇంతకీ మచిలీపట్నం పోర్టు విషయంలో పేర్ని నాని ఆరోపణలు అనుమానాలకి కారణాలేంటి? ఆయన చెప్పినట్టుగా నిజంగానే పోర్ట్ అమ్మేసే ప్రయత్నాలు జరుగుతున్నాయా? బందర్ పోర్టు విషయంలో మాజీ మంత్రి పేర్ని నాని పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ను అమ్మేసే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపించారు. బందర్ పోర్టుపై రేవంత్ చంద్రబాబు మధ్య చీకటి ఒప్పందం జరిగిందని అంటున్నారు ఆయన. అమ్మటానికి చంద్రబాబు ఎవరు, కొనటానికి రేవంత్ రెడ్డి ఎవరు అని ప్రశ్నిస్తున్నారు పేర్ని నాని. రేవంత్ రెడ్డి గారి మాట్లాడాడు అంటే చీకట్లో వీళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు, చీకట్లో ఒప్పందం చేసుకుంటున్నారు, బందర్ పోర్టుని అమ్మకానికి పెట్టారనేది రేవంత్ రెడ్డి గారి మాటల ద్వారా మనకు అర్థమైంది. నేను ఒకటే అడుగుతున్నానండి, నారా చంద్రబాబు నాయుడు అమ్మటానికి ఆయనెవడు, కొనుక్కుంటాక ఆయనెవడు అంటున్నాడు. బందర్ పోర్టు సహా ఏ పోర్టు అమ్మాలనుకున్నా జగన్ ఊరుకోడని అంటున్నారు పేర్ని నాని. జగన్ ఊరుకోడు అమ్మకానికి. బందర్ పోర్టే కాదు, ఏ పోర్టు అమ్ముదామన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఊరుకోడు. రెండోది, కాంగ్రెస్ వాడు కన్ను కొట్టాడు కదా అని చెప్పి కొత్త రోడ్డు ఇస్తానంటే వాళ్ళు ఊరుకుంటారా అని నాకు అనుమానం అది. బందర్ పోర్టు మీద ఎవరు కన్నేసినా పోరాటం చేస్తామని అంటున్నారు పేర్ని నాని. అర్జునారి గారి ఆస్తి కాదు ఇది, మోడీ గారి తల్లిదండ్రుల ఆస్తి కాదు బందర్ పోర్టు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆస్తి. అది బందర్ పోర్టు ఎవరు కన్నెత్తి చూసినా, బందర్ పోర్టు మీద ఎవరు కన్నేసినా, ఎవరు దాన్ని చెరబడదామని చూసినా ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆస్తిగా ఉండటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకుంటుందని చెప్తున్నాను. బందర్ పోర్టుకు నిధుల కొరత లేకుండా తమ హయాంలోనే అన్ని ఏర్పాట్లు చేశామని పేర్ని నాని అంటున్నారు. డబ్బులు ఇబ్బంది లేకపోయినా పనులు వేగంగా ఎందుకు జరగడం లేదని ప్రశ్నించారు ఆయన.